హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు ఢిల్లీ రొటీన్ అనమాట. మార్నింగ్ జిమ్కి వెళ్ళడం, తర్వాత తినడం, పడుకోవడం. సో ఈవినింగ్ నిన్న యాక్చువల్గా ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నా కానీ ఆ, ఆ ప్లేస్లో కొంచెం కర్ఫ్యూ, అంటే అది అంటే ఆ ప్లేస్లో లాక్డౌన్ అనమాట. సో అక్కడ ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఆ ఏరియా కొంచెం బాగుంటుంది. అంటే ఎవరో చెప్పారు అక్కడ వెళ్ళకూడదు ప్రజెంట్. అంటే అక్కడ ఈ వర్షం వల్ల మొత్తం రాయలు గట్ట పడుతున్నాయి అన్నమాట. సో అందుకోసం అక్కడికి వెళ్ళలేదు. అదే మా ఇంటి పక్కన చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్లోనే కొంచెం అలాగా వాక్ చేసుకుంటూ ఆ, మీతో మాట్లాడొచ్చు అని. మా మా డాగ్ని బయటకు తీసుకుని వస్తే చాలు, ఈ నాలుగు అరుస్తూ ఉంటాయి. ఎందుకు అరుస్తుంటాయో తెలీదు. యాక్చువల్గా దీని మీద లోపలికి వెళ్ళి ఎక్కుదాం అనుకుంటున్నా కానీ లోపల ఏమైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుందా లేకపోతే ఏంటి అసలు. లోపల వెళ్తే ఏదైనా పురుగులు గట్ట ఉంటే మళ్ళీ కష్టం కదా, అందుకోసం చూస్తున్నా. ఈ ఏరియాలో మంచి మ్యూజిక్ ఆల్బమ్ చేద్దాం, ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరికైతే ఏ, నాతో వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, మంచి మ్యూజిక్ వీడియోలో చేయాలి అని అనుకుంటే నాకు ఒక్కసారి పర్సనల్గా పింక్ చేయండి. డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, లేదా ప్రొడ్యూసర్ అయినా పర్లేదు. ఆ, చేయాలనిపిస్తే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే చాలు. సో కంటిన్యూస్గా ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్గా ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నా. సో ఆ, ఈ ఛానల్లో కానీ లేదా వేరే ఛానల్లో అయినా పెట్టాలనుకుంటున్నా. సో ఎవరైనా సపోర్ట్ చేయాలనిపిస్తే కూడా నాకు వాట్సాప్, ఇన్స్టాలో నాకు పింక్ చేయండి. ఇంకోటి ఆ, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ప్రస్తుతానికి ఎండగా ఉంది, చూసారు కదా ఎండ. సో ఈవినింగ్ కొంచెం ఇదే క్లైమేట్ ఉంటే కొంచెం ఇటువైపు నుంచి వేరే రూట్ ఉంది, షిమ్లీగూడ రూట్ ఉంది. సో అటువైపు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగుంటుంది. సో అది ప్లాన్ చేస్తున్నాను. కొంచెం కాసేపు ఒక 3-3:30 అవుతే నేను బయలుదేరదామని అనుకుంటున్నా. మళ్ళీ వర్షం పడితే మాత్రం మళ్ళీ అది క్యాన్సిల్ అవుతుంది, ఏం చేయలేము. సో అందుకోసం ఇది ఈరోజు డైలీ రొటీన్ అని పెడుతున్నాను. డైలీ రొటీన్ అండ్ ఎక్స్ప్లోర్ అని పెడతా మ్యాక్సిమం టైటిల్. ఆ టైటిల్తోనే వస్తుంది. సో చూసారు కదా, ఈ ఎండ ఉంటే చాలు. కొంచెం ఈ ఎండ ఉంటాయి. చాలామందికి ఎండ లేకపోతే హ్యాపీ అనమాట. బట్ ఈ ప్లేస్లో ఎండ వస్తే హ్యాపీ. సో అందుకోసం, ఎందుకంటే వర్షం పడడం అనేది ఇక్కడ రొటీన్ అనమాట, కామన్. నిమిషానికి వర్షం పడుతూ ఉంటుంది. ఇక్కడ ఎండ రావడం అనేది కొంచెం రేరు. సో అందుకోసం ఎండ కోసం వెయిటింగ్. సో ఇదే కంటిన్యూ అవుతే కొంచెం బయటికి వెళ్ళి తిరగచ్చు. ఓకే గైస్, మళ్ళీ మీకు ఫ్రెష్లోకి వస్తా. సో ఓకే గైస్, నేను పక్కన ఒక ఏరియా ఉంది సిమ్లీగూడ అని. సో ఆ షిమ్లీగూడ ఏరియా ఒకసారి వెళ్తున్నాను. సో వెళ్ళి అక్కడ ఏదైనా పని ఏం లేదు, జస్ట్ నార్మల్గానే అలా వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకుంటున్నా. సో చూద్దాం. ఓకే, నా స్కూటీ, కార్ ఉంది కానీ కార్లో ఈ ఘాట్ రోడ్స్ నాకు ఇంకా అలవాటు అవ్వలేదు. నార్మల్గా అయినా నేను కార్ తీయట్లేదు. అంటే ఏమైపోయిందంటే నాకు ఈ హాఫ్ క్లచ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అది ఇంతవరకు నాకు కొంచెం ప్రాబ్లం అనమాట. హాఫ్ క్లచ్ మూమెంట్స్ నాకు సరిగ్గా రావట్లేదు.
సో అందుకోసం నేను కార్ ఎప్పుడు తీను. సో తీస్తా మెల్లిగా, ఏదైనా సందర్భం సమయం రావాలి, సో ఉంటే తప్పకుండా కార్ తీస్తా. అప్పుడు దాకా స్కూటీ మనకి. ఓకే గైస్, కొంచెం దారిలో వెళ్ళగానే మళ్ళీ టచ్లోకి వస్తా. సో గైస్, నేను ఇప్పుడు ఒక ఏరియా వెళ్తున్నానని చెప్పాను కదా, అది ఆ ఏరియా పేరు షిమ్లీగూడ. అది మీరు ఎవరైతే అనుష్క శెట్టిది దాంట్లో మీకు తెలిసే ఉంటుంది. అనుష్క శెట్టి కండక్టర్ బస్ నడుపుతున్న టైంలో శీలావతి మూవీలో కండక్టర్ బస్ నడుపుతున్న టైంలో షిమ్లీగూడ అనే ఒక ఏరియా వస్తుంది. సో మ్యాక్సిమం ఏరియాలో షూట్ చేశారు. మ్యాక్సిమం కొండ ప్రాంతం కూడా ఈ ఏరియాలోనే వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఆ ఏరియా కూడా ఇలా ఉంటుంది. ఇదనమాట షిమ్లీగూడ. సో ఇక్కడే బస్ ఆగుతుంది. అలా ముందే వెళ్తే అక్కడ క్లీనింగ్ చూపించారు, కానీ నాకు తెలిసి అవుట్డోర్ షూట్ అంతా ఈ ఏరియాలో జరిగింది. ఇండోర్ మొత్తం చెన్నై. ఆ పేరుతో క్లినిక్ ఏం లేవే, క్లినిక్ ఎక్కడ కనిపించలేదు. సో ఇండోర్ అంతా చెన్నైలో షూట్ చేశారు అనుకుంటా. సో ఇది అండి, ఇది మన షిమ్లీగూడ. కొంచెం ఇంకా ముందుకెళ్ళి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. స్ట్రైట్గా వెళ్ళిపోతే డియోమలి అనమాట. పైన కొండ కనిపిస్తుంది కదా మీకు, పైన కొండ, అది మొత్తం డియోమలి ఏరియా అనమాట. చూసారు కదా, సో ఇది షిమ్లీగూడ ఏరియా అనమాట. అండ్ ఇంకోటి, సో అది గైస్, ఈ రోజుకైతే వీడియో ఇంతే. మళ్ళీ రిటర్న్ మళ్ళీ చూపించడం, మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళేదాకా చూపించడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడే ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజుకి వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే, నేను మా ఏరియా వైపు ఒక టెంపుల్ ఉంది, శివుడు టెంపుల్. సో అక్కడికి వెళ్తా. సో అది చూపిస్తా మీకు, ఎక్స్ప్లోర్ చేస్తా. ఓకే గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బాయ్.